Hello viewers, welcome back to my channel Arif's Audiology. ఈ రోజు నేను మీ ముందు ఒక గుడ్ న్యూస్‌తో మీ ముందుకొచ్చాను. ఆ గుడ్ న్యూస్ ఏందంటే ఎవరైతే సడెన్ హియరింగ్ లాస్‌తో బాధపడుతున్నారో వాళ్ళ కోసం ఒక గుడ్ న్యూస్ ఉంది. వాళ్ళు పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంది. ఒక AC-102 అనే సబ్‌స్టాన్స్ డెవలప్ చేయడం జరిగింది. ఆ AC-102 సబ్‌స్టాన్స్ వల్ల ఎవరైతే సడెన్ హియరింగ్ లాస్ వల్ల బాధపడుతున్నారో వాళ్ళకు ఇది ఇచ్చేస్తే వాళ్ళు పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంది. నార్మల్‌గా ఈ స్టడీ అనేది, ఈ రీసెర్చ్ అనేది ఫేజ్ 1 ట్రయల్‌లో ఉంది. ఇంకా ఫేజ్ 2 కూడా సక్సెస్‌ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాము. మేజర్‌గా ఏందంటే ఎవరైతే క్రాకర్స్ వల్ల గానీ, లేకుంటే ఎవరైనా వేరే పెద్ద సౌండ్ లౌడ్ ఎక్స్‌ప్లోజన్స్‌కు గురైనప్పుడు వాళ్ళ వినికిడి కోల్పోతారు. అలాంటి వాళ్ళ కోసము ఈ సడెన్‌గా హియరింగ్ లాస్ వచ్చిన వాళ్ళ కోసం ఇది చాలా ఉపయోగపడబోతుంది. సో ఈ స్టడీ అనేది వియన్నాలోని జరుగుతుంది. ఈ స్టడీ సక్సెస్‌ఫుల్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. సో మీరు ఎవరైతే వినికిడి సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళ కోసము హియరింగ్ ఎయిడ్సే ఆప్షన్ ఉండకుండా, కాక్లియర్ ఇంప్లాంటే ఆప్షన్ ఉండకుండా మీకు AC-102 అనేది సబ్‌స్టాన్స్ మీకు అందుబాటులో మేబీ తొందరలో రావచ్చనే అవకాశం ఉంది. వియన్నాలోని మెడ్యూని పరిశోధన బృందం కొత్త మందు AC-102 గురించి పరిశోధనలు చేసింది. ఇది ఆకస్మికంగా వినికిడి కోల్పోయిన వారికి చికిత్స అందించగలదు అని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ తాజా ఫలితాలు సెల్ డెత్ అండ్ డిసీజ్ అనే శాస్త్రీయ పత్రికలో ప్రచురితమయ్యాయి. మొదటి పరిశోధనలోనే ఇది వినికిడి సమస్యను పూర్తిగా నయం చేస్తుందని ఆలోచిస్తున్నారు వీళ్ళు. AC-102 మందు ప్రయోగాలు జంతువులపై కాక్లియర్ ఇంప్లాంట్ పద్ధతిలో పరీక్షించగా అది వినికిడిని మెరుగుపరిచేలా పనిచేస్తుందని తెలిసింది. సాధారణంగా వినికిడి కోల్పోయిన వారికి కాక్లియర్ ఇంప్లాంట్ ప్రధాన చికిత్సగా ఉంటుంది. కానీ ఆ శస్త్రచికిత్సలో కొన్ని సమస్యలు తలెత్తాయి. ప్రత్యేకంగా మిగిలిన సహజ వినికిడి కోల్పోవచ్చు. ఇప్పటి వరకు ఆ వినికిడి నష్టాన్ని నిలిపేందుకు మంచి మార్గం లేదు. ఈ పరీక్షల్లో AC-102 మందు ఇవ్వడంతో జంతువుల్లో మిగిలిన సహజ వినికిడి మెరుగైనట్టు గమనించారు. ఈ అధ్యయనం ద్వారా ఆకస్మిక వినికిడి కోల్పోయినప్పుడు AC-102 ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. సాధారణంగా ఈ సమస్యకు కార్టిసోన్ వాడతారు, కానీ అది కొన్నిసార్లు పనిచేయదు. AC-102 మందు వినికిడి నాడులను రక్షించి కణమరణాన్ని ఆపుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ మందు మరింత సురక్షితంగా ఉంటుందో లేదో అని మెడ్యూని, వియన్నా మరియు నెదర్లాండ్స్లో ఫేజ్ 1 పరీక్షలు పూర్తయ్యాయి. ఇక ఫేజ్ 2 పరీక్షలు యూరోపియన్ కేంద్రాల్లో ముఖ్యంగా మెడ్యూని, వియన్నాలో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని, AC-102 మందు ఆకస్మిక వినికిడిని కోల్పోయినప్పుడు సహాయపడుతుందని ఆశగా వ్యక్తం చేస్తున్నారు. సో ఈ పరిశోధన సక్సెస్ఫుల్ అవ్వాలని, ఇంకా ఫేజ్ 2 కూడా సక్సెస్ఫుల్ అయ్యి మనకు ఇది అవైలబుల్ అవ్వాలని కోరుకుంటున్నాము.